ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వనమూలికల వైద్యం చేయబడును. గురూజీ కె శివరామరాజు గారు. సెల్ నంబర్ 9010940499. మీన రాశి వారికి మరో 5 రోజుల్లో ప్రమాదం పొంచి ఉంది. ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయి? ఈ రాశి వారి జీవితంలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపార, ఉద్యోగపరంగా, విద్యాపరంగా ఇలా అనేక అంశాల్లో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు? ఈ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. అలాగే రహస్య శత్రువుల వల్ల మీన రాశి వారికి మరో 5 రోజుల్లో పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి అనేటువంటి అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో 5 రోజుల్లో మీన రాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. ఈ రాశి వారి జీవితాలపై గ్రహాల యొక్క ప్రభావం వల్ల మరో 5 రోజుల్లో జీవితంలో అనేక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందుగా గ్రహాల యొక్క ప్రభావం ఈ రాశి వారిపై ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ రాశి వారు జీవితంలో ప్రశాంతతకి సంబంధించి, ఏకాంతానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. అలాగే బుధ గ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించడం కారణంగా మీన రాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికర సంఘటనలు జరగబోతున్నాయి. ఈ రాశి వారు తాము చేయాలనుకున్న పనులను పూర్తి చేయడానికి చాలా దృఢంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మిథున రాశిలో సూర్యుడు సంచరించడం కారణంగా ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ పరంగా మంచి పరిస్థితులను ఎదుర్కొంటారు. అలాగే ఈ రాశి వారు అనారోగ్య పరిస్థితుల వల్ల అనుకోని ఖర్చులు వచ్చి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. కుజగ్రహం సంచారంలో మార్పు కారణంగా ఈ రాశి వారికి ధైర్యాన్ని ఇచ్చేటువంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయి. అయితే మేష రాశిలో గురుగ్రహం సంచరిస్తుంది. దీనివల్ల ఈ రాశి వారికి ఆరోగ్యానికి సంబంధించి మేలు, అలాగే మీరు ప్రారంభించిన పనులకు సంబంధించి ప్రోత్సాహం కలుగుతుంది. శనిగ్రహం సంచారంలోని మార్పు కారణంగా జీవితంలో కొన్ని విషయాలను నేర్చుకుంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం కోసం మీరు అన్వేషించేటువంటి సమయం కూడా మీకు దగ్గర పడుతుంది. ఈ విధంగా గ్రహాల యొక్క సంచారంలోని మార్పులే మరొక 5 రోజుల్లో మీన రాశి వారి జీవితంలో మార్పులకు అంటే జరగబోయేటువంటి ముఖ్యమైన సంఘటనలకు కారణంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి అన్ని రంగాల్లో చూస్తే మిశ్రమ ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. ఈ రాశి వారు కెరియర్ పరంగా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందబోతున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసే ప్రతి పనిలోనూ మంచి ఫలితం పొందుతారు. ఈ రాశి వారికి వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వృత్తిపరంగా కానీ అభివృద్ధి అనేది ఉంటుంది. అంటే వ్యాపారంలో లాభాలు రావడం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, బాగా ఆర్థికంగా కలిసి రావడం అనేవి జరుగుతాయి. అలాగే వృత్తిపరంగా ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార పరంగా అత్యధిక లాభాలు పొందుతారు. ఈ రాశి వారికి పూర్తవకుండా ఆగిపోయి ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈ రాశి వారికి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా లేదా ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి నూతన ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. అయితే ఈ 5 రోజుల్లో ఈ రాశి వారు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఉద్యోగ ప్రయత్నం చేసినా మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే మీ ఆసక్తికి, మీ నైపుణ్యానికి తగినటువంటి ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోండి. ఈ రాశి వారికి కెరియర్ పరంగా అభివృద్ధిని సాధించడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం శుభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఆదాయపరంగా కూడా రాబడి ఉంటుంది. సాధ్యమైనటువంటి ఖర్చులే ఉంటాయి. అనవసరమైన ఖర్చులకు ఈ రాశి వారు దూరంగా ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలను ఈ రాశి వారు తీసుకోవాలి. ఈ రాశి వారు డబ్బును పొదుపు చేయాలన్నా లేదా ఏదైనా పాలసీలను కట్టాలన్నా కొంతకాలం వేచి ఉండడం మంచిది. డబ్బును పొదుపు చేయడానికి ఇది మంచి సమయం కాదు. ఈ రాశి వారు పెట్టుబడుల విషయంలో, వ్యాపార భాగస్వాముల విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ డబ్బు పొదుపు చేయడం అనేది తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు కనకదార స్తోత్రం ప్రతినిత్యం పఠించడం ద్వారా ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. ఈ రాశి వారు వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ సభ్యులకు మీరు ఎంత సమయం కేటాయిస్తే మీకు అంత ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా మానసికంగా ప్రశాంతమైన వాతావరణం
వాతావరణం ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని సామరస్యంగా కూర్చొని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశిలోని వారు ఎవరైనా పెళ్లి కోసం గానీ లేదా ఏదైనా శుభకార్యం కోసం గానీ ప్రసవం కోసం గానీ ఎదురు చూస్తున్నట్లయితే మంచి శుభ ఫలితాలు దక్కే అవకాశం ఉంది. ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. మీరు కష్టాల్లో ఉన్నా కృంగిపోతున్నా మీ కుటుంబ సభ్యుల నుండి మంచి ప్రోత్సాహం ఉంటుంది. మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మీ కుటుంబ సభ్యులు, బంధువులు అలాగే మీ స్నేహితులు మీకు బాగా సహకరిస్తారు. ఈ రాశి వారికి కష్టం వచ్చినప్పుడు ఓదార్చడానికి ఎప్పుడూ కొంతమంది అండగా నిలబడతారు. అలాగే ఈ రాశి వారికి కుటుంబానికి సంబంధించి ఏదో ఒక ముఖ్యమైన కార్యక్రమం జరగవచ్చు. దానికి మీరు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. మీ జీవిత భాగస్వామి ప్రతి విషయంలోనూ మీకు తోడుగా సపోర్టుగా ఉంటుంది. ఈ రాశి వారికి సంతానం విషయంలో ఆశించిన ఫలితాలనే పొందుతారు. కానీ ఈ రాశి వారు ప్రేమ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ప్రేమించిన వ్యక్తిని తమ జీవితంలోకి తీసుకురావడానికి కొంచెం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యానికి సంబంధించి సాధారణ ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు అంతగా ఇబ్బంది పెట్టవు. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మీన రాశి వారు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రయాణాల ద్వారా వీరికి ప్రమాదం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండండి. అలాగే ఈ రాశిలోని విద్యార్థులకు మంచి సమయం నడుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమయం విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచుతుంది. కాబట్టి మీరు ఏం చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు, మీ జీవితంలో ఏ రంగంలో దృష్టిని పెట్టడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుంటారు అనేటి అంశాలపై ఈ రాశి వారికి స్పష్టత ఏర్పడుతుంది. అలాగే ఇంటర్వ్యూలో మంచి ఫలితాలని, విజయాలని సాధించగలుగుతారు. ఈ విధంగా ఈ రాశిలో పుట్టిన వారు మంచి ఫలితాలను అనేవి పొందుతారు. అయితే మరొక 5 రోజుల్లో ఈ రాశి వారికి ఒక ప్రమాదం పొంచి ఉంది. ఈ రాశి వారికి వీరికి తెలియకుండా కొంతమంది రహస్య శత్రువులు ఉంటారు. రహస్య శత్రువులు అంటే ఎవరో కాదు, కొంతమంది మీకు మంచి మిత్రులుగా నటిస్తూ మీ పక్కనే ఉంటూ మీ వెనకాలే మీకు అనేక రకాల ప్రమాదాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి స్నేహితుల విషయంలోనూ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా రహస్య శత్రువులు మీకు ఉన్నారా అని ఆలోచించుకోండి. అలా ఎవరైనా ఉన్నారు అనిపిస్తే తగిన జాగ్రత్త తీసుకోండి. ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వారిని గమనిస్తూ ఉండండి. ఎవరిని పూర్తిగా నమ్మకండి. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు, చర్చలకు దిగకండి. అనవసరమైన వాదనలకు, చర్చలకు దిగడం ద్వారా మీకు తెలియకుండానే మీరు శత్రువులను సంపాదించుకుంటారు. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎదుటి వారిని నిందించకండి. అందరితో మంచిగా, నమ్రతగా ఉండండి. ఈ రాశి వారు చేసేటువంటి ప్రతి పని విజయవంతంగా కావాలి అంటే నీతి, నిజాయితీతో ధర్మబద్ధంగా పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ రాశి వారు కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఉత్తమమైన ఫలితాలని పొందుతారు. హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే ప్రతి బుధవారం వినాయకునికి గరికను సమర్పించండి. ఈ రాశి వారు మీకు వీలైనప్పుడల్లా నారాయణ మంత్రాన్ని జపించడం ద్వారా మీకున్న ప్రమాదాల నుండి మీరు తప్పించుకోగలుగుతారు. అలాగే ఈ రాశి వారు వీలైనంత వరకు సామాజిక సేవా కార్యక్రమాల్లో తమ వంతు సాయాన్ని అందించడానికి ప్రయత్నించండి. మీరు చేసే సాయం మిమ్మల్ని ఆపదల నుండి కాపాడుతుంది. సో చూసారు కదండి, రహస్య శత్రువుల వల్ల మీన రాశి వారికి మరో 5 రోజుల్లో పొంచి ఉన్న ప్రమాదం గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులలో లేదంటే మీ ఫ్యామిలీలో మీన రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.